వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఆన్లైన్ అండ్ లైవ్ క్లాసెస్. మిత్రులారా, మనకు ఇండియన్ హిస్టరీలో ఒక యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ క్లాసెస్ ఫస్ట్ నడుస్తున్నాయి. సో ఆల్రెడీ మనకు రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. సో ఐకాన్ ఇండియా యొక్క ఆన్లైన్ యాప్ మీరు 2,999 రూపాయలకు పర్చేస్ చేసినట్లయితే మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఉపయోగపడేటటువంటి సబ్జెక్ట్ సంబంధించిన అన్ని క్లాసెస్ కూడా మనకు అవైలబుల్గా ఉండడం అనేది జరిగింది. సో దీన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో మన టైం కూడా దగ్గర ఉంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకుంటే మనకు కొద్దిగా ప్రిపరేషన్కి అవకాశం ఉంటుంది. రైట్. సో ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మనకు ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఈ యొక్క భారతదేశ చరిత్రలో యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనేది చాలా ముఖ్యం. మరి ఇందులో ప్రాచీన భారతదేశ చరిత్రలో నెక్స్ట్ మనకు షోడశ మహాజనపదాలు. సో మనకు ఇక్కడ అత్యంత కీలకంగా అత్యంత ముఖ్యంగా మగధ సామ్రాజ్యం అనేటటువంటిది ఏమిటి, దాని ప్రాధాన్యత అనేటటువంటిది దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూద్దాం. మరి ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు షోడశ మహాజనపదాలు. సో ఇవి షోడశ అంటే 16. సో 16 మహాజనపదాలు. సో జనపదానికి పర్యాయ పదం సామ్రాజ్యం. మహాజనపదాలంటే మహాసామ్రాజ్యాలు. సో మొత్తం ఇవి 16 మహాజనపదాలు ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి భారతదేశం నలుదిక్కుల ఉత్తరం నుంచి మొదలుకొని దక్షిణం, తూర్పు నుంచి మొదలుకొని పశ్చిమం, ఇలా భారతదేశం నలుదిక్కుల మొత్తం 16 మహాజనపదాలు ఆవిర్భవించడం జరిగింది. మరి ఈ 16 మహాజనపదాలు ఏవైతే ఉన్నాయో ఈ 16 మహాజనపదాలు ఆవిర్భవించిన క్రీస్తు పూర్వం 6వ శతాబ్దాన్ని మనము ముఖ్యంగా రెండవ పట్టణీకరణగా పేర్కొంటాం. రెండవ పట్టణీకరణ, సెకండ్ అర్బనైజేషన్ ఇన్ ఇండియా. ఇన్ విచ్ పీరియడ్ అంటే మనకు ఎంపటి 6th century BC పీరియడ్. క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలాన్ని మనము రెండవ పట్టణీకరణ లేదా నగరీకరణ అంటాము. అర్బనైజేషన్ అంటే అర్థం ఏమిటి? అనేకమైన కొత్త కొత్త పట్టణాలు లేదా నగరాలు ఏర్పడి అవి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది ఉంటే దానిని మనము యొక్క నగరీకరణ లేదా పట్టణీకరణ అని చెప్పేసి అంటాం. అటువంటి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారతదేశం నలుదిక్కుల ఈ యొక్క 16 మహాజనపదాలు వాటికి సంబంధించిన ముఖ్యమైనటువంటి నూతన ఈ యొక్క రాజధానులుగా చెప్పబడినటువంటి ఆనాటి కొన్ని ముఖ్యమైన నగరాలతో ఇవి అత్యంత ప్రసిద్ధిగాంచడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి మనము ఈ యొక్క క్రీస్తు పూర్వం 6వ శతాబ్దాన్ని రెండవ పట్టణీకరణగా చెప్తాము. రెండవ పట్టణీకరణగా చెప్తాం. మరి మొదటి పట్టణీకరణ అంటే మొదటి పట్టణీకరణ అనేది ఏ కాలాన్ని చెప్పాము మనం ఆల్రెడీ? దాదాపు 1400 నగరాలతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి మన యొక్క సింధు నాగరికత కాలాన్ని మనము మొదటి పట్టణీకరణగా పేర్కొన్నాము. మరి రెండవ పట్టణీకరణ అంటే ఇక్కడ మనం ఏం గమనించాలంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలాన్ని మనము రెండవ పట్టణీకరణ అని చెప్పేసి అంటాము. మరి ఇక్కడ మూడవ పట్టణీకరణ అని చెప్పేసి మిమ్మల్ని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి మీరు? భారతదేశంలో థర్డ్ అర్బనైజేషన్ ఎక్కడ మొదలయ్యింది, ఎక్కడ ప్రారంభమయ్యింది
అనేది మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇక్కడ చెప్పవలసింది ఏమిటి అనేది చూస్తే ఇక్కడ మొఘల్ సామ్రాజ్యం, మొఘల్ ఎంపైర్ అని చెప్పాలి. మొఘల్ ఎంపైర్ అది ఎస్పెషల్లీ ఎవరి యొక్క పీరియడ్ అన్నప్పుడు మాత్రం పర్టికులర్గా షాజహాన్. సో మొఘల్ సామ్రాజ్య చక్రవర్తుల్లో ది ఇంజనీర్ కింగ్ అంటే నిర్మాణాల యువరాజుగా పేరుగాంచిన ఈ యొక్క షాజహాన్ కాలాన్ని మూడవ పట్టణీకరణకు చెందిన కాలంగా మనం చెప్తాము. సో అలా భారతదేశంలో మొట్టమొదటి పట్టణీకరణ సింధు నాగరికత కాలానికి సంబంధించింది అయితే రెండవ పట్టణీకరణ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి సంబంధించింది అయితే మూడవ పట్టణీకరణ అనేది ఈ యొక్క మొఘల్ సామ్రాజ్య చక్రవర్తుల్లో షాజహాన్ కాలానికి సంబంధించింది. ఎందుకంటే ఈయన కాలంలో నూతనమైనటువంటి పట్టణాలు లేదా నగరాలు నిర్మించబడ్డాయి, అనేక కొత్త కొత్త ఇతర లౌకిక నిర్మాణాలు కూడా నిర్మించబడ్డాయి. కాబట్టి ఇతను మూడవ పట్టణీకరణగా షాజహాన్ కాలాన్ని మనం ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి మిత్రులారా. ఎస్పెషల్లీ ఈ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి మొదలుకొని క్రీస్తు పూర్వం 3వ శతాబ్ద కాలానికి అంటే క్రీస్తు పూర్వం 600 సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల మధ్య కాలం ఏదైతే ఉందో దీనిని మనము మహాజనపదాల కాలం, మహాజనపదాల కాలంగా, మహాజనపదాల యుగం లేదా కాలంగా, దీనినే మనకు బుద్ధుని యుగంగా ఈ యొక్క క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం మధ్యకాలానికి సంబంధించిన సమాచారంలో భాగంగా ఆనాటి సమాజంలో పరిస్థితులను గమనిస్తే ఎస్పెషల్లీ ఆనాటి సమాజంలో బౌద్ధమత స్థాపకుడైన గౌతమ బుద్ధుడు యుగ పురుషుడుగా ఆవిర్భవించి బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేసే క్రమంలో ధర్మానికి ఉన్న ప్రాధాన్యతను వివరించాడు, ప్రబోధించాడు. దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం వలన ఈ క్రీస్తు పూర్వం 6 నుంచి 3 శతాబ్దాల మధ్య కాలాన్ని బుద్ధుని యుగంగా, అలాగే అత్యంత ముఖ్యంగా జ్ఞానోదయపు యుగంగా ఇక్కడ చూడండి, మహాజనపదాల యుగంగా, బుద్ధుని యుగంగా, జ్ఞానోదయపు యుగంగా ఈ యొక్క క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి మనం క్రీస్తు పూర్వం 3 శతాబ్దాల మధ్య కాలాన్ని మనం ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో వివరించవచ్చు. దీన్ని ఆల్రెడీ చరిత్రకారులు ఆనాడు జరిగినటువంటి పరిస్థితులను దాని యొక్క బేసు చేసుకొని మనకు ఈ 6 నుంచి 3 శతాబ్దాల మధ్య కాలాన్ని 16 మహాజనపదాలు ఏర్పడి వర్ధిల్లిన కాలంగా, ఈ యుగానికి దివ్య పురుషుడు లాంటి ఈ యొక్క గౌతమ బుద్ధుడు వచ్చి ధర్మాన్ని ప్రబోధించాడు కాబట్టి, దిశానిర్దేశనం చేశాడు కాబట్టి అది బుద్ధుని యుగంగా, జ్ఞానోదయపు యుగంగా చరిత్రకారులు పేర్కొనడం జరిగింది. ఇదే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దాన్ని రెండవ పట్టణీకరణగా పేర్కొన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గత ప్రీవియస్ దాంట్లో అడిగినటువంటి క్వశ్చన్. మనకు చిన్నది అనిపిస్తుంది కానీ అక్కడే మనం ఈ మార్క్స్ అనేవి కోల్పోతాం. రైట్. మరి ఈ యొక్క క్రీస్తు పూర్వంలో సార్ మీరు చెప్పినట్లు షోడశ మహాజనపదాలు ఏర్పడ్డాయి అంటున్నారు. మరి ప్రూఫ్స్ ఉన్నాయా? షోడశ మహాజనపదాలు ఏర్పడ్డాయని ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎస్, పూర్తి స్థాయిలో షోడశ మహాజనపదాలు ఏర్పడ్డాయి. వాటి యొక్క రాజధానులతో అవి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాయి అనడానికి నిదర్శనంగా చరిత్రకారులకు పురావస్తు ఆధారాలు, వాంగ్మయ ఆధారాలు ఉపయోగపడ్డాయి. మరి ముఖ్యంగా ఈ పురావస్తు ఆధారాలలో భాగంగా చూసినట్లయితే మనకు ముఖ్యంగా గంగానది లోయలో, ఈ యొక్క గంగానది లోయ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఈ గంగానది లోయ పరివాహక ప్రాంతంలో జరిపినటువంటి వందలాది త్రవ్వకాల వలన ఈ యొక్క పూర్తి స్థాయిలో ఇక్కడ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి ముఖ్యంగా 16 పట్టణాలు లేదా నగరాలతో అద్భుతమైనటువంటి ఈ యొక్క షోడశ మహాజనపదాల యుగం
ప్రారంభమై పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందని అక్కడ ఉన్నటువంటి ఆ కాలానికి సంబంధించి శిథిలమై లభ్యమైన కట్టడాలు, నిర్మాణాలు, వాళ్ళు వాడిన పింగాణి పాత్రలు, పరికరాలు, వివిధ రకాల లోహాలతో చేసిన వస్తువులు, ధరించిన ఆభరణాలు, ముఖ్యంగా వాళ్ళ కాలానికి సంబంధించినటువంటి నాణెములు, ఇవన్నీ కూడా ఈ యొక్క క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటికి భారతదేశం నలుదిక్కుల 16 మహాజనపదాలు. మహాజనపదాలంటే మహాసామ్రాజ్యాలు. జనపదాలే కాలక్రమంలో అనేక గ్రామాలు, పట్టణ లేదా నగరాలతో ఇవి మహాజనపదాలుగా ఆవిర్భవించాయి. ఈ జనపదాలకు పర్యాయ పదం ఏమిటి? సామ్రాజ్యాలు. జనపదాలంటే సామ్రాజ్యాలు. ఈ జనపదాలే కాలక్రమంలో అనేక గ్రామాలు, పట్టణ లేదా నగరాలతో విస్తరణ చెంది పూర్తి స్థాయిలో అవే మహాజనపదాలుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. మరి అటువంటి మహాజనపదాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనకు పురావస్తు ఆధారాలతో పాటు లిఖిత లేదా సాహిత్యపరమైన ఆధారాలు కూడా ఉపయోగపడ్డాయి. మరి ఏంటి మహాజనపదాల గురించి మనకు వివరించిన వాంగ్మయ ఆధారాలు లేదా లిఖితపూర్వక లేదా సాహిత్యపరమైన ఆధారాలు అంటే ముఖ్యంగా మనకు ధర్మసూత్రాలు, అలాగే మనకు ముఖ్యంగా ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, ఉపనిషత్తులు, మనకు ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే మనకు అంగుత్తర నికాయ అనేటటువంటి ఈ గ్రంథాలు, అంగుత్తర నికాయ, అలాగే దిగానీకాయ, అంగుత్తర నికాయ, దిగానీకాయ లాంటి ఈ గ్రంథాలతో పాటుగా ముఖ్యంగా మనకు ఈ యొక్క హెరిడోటస్ రచించిన ఈ యొక్క హిస్టరీ, దీన్ని మనము హిస్టారికా అని చెప్పేసి అంటాము. హిస్టారికా, హెరిడోటస్ రచించిన హిస్టరీ లేదా హిస్టారికా, ఇది గ్రీక్ భాషలో రచించబడినటువంటి గ్రంథం. సో గ్రీక్ భాషలో రచించినటువంటి హెరిడోటస్ రచించిన హిస్టరీ లేదా హిస్టారికా అనేటటువంటి గ్రంథం మీకు ఆల్రెడీ చెప్పాను, ఈయన చరిత్ర పితామహుడిగా పేరుగాంచాడని. దీనితో పాటు ఇది మనకు విదేశీ గ్రంథాలలో ముఖ్యమైనటువంటిది. సో హెరిడోటస్ రచించినటువంటి హిస్టరీ, అలాగే స్ట్రాబో అనే మరో గ్రీక్ చరిత్రకారుడు రచించిన రచన జియోగ్రఫీ. సో స్ట్రాబో అనే మరో గ్రీక్ చరిత్రకారుడు రచించిన జియోగ్రఫీ అనేటటువంటి ఈ యొక్క గ్రంథం వలన చరిత్ర పితామహుడుగా పేరుగాంచిన హెరిడోటస్ రచించిన హిస్టరీ లేదా హిస్టారిక్ అనేటటువంటి గ్రంథం వలన స్వదేశీ గ్రంథాలు లేదా స్వదేశీ రచనలైన ధర్మసూత్రాలు, ఉపనిషత్తులు, అంగుత్తర నికాయ, దిగానీకాయ వంటి ఈ స్వదేశీ హిందూ మతానికి సంబంధించిన, బౌద్ధ మతానికి సంబంధించిన గ్రంథాల వలన ఆనాడు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఏర్పాటైన ఈ యొక్క షోడశ మహా జనపదాలకు సంబంధించిన సమాచారాన్ని మనకు క్లియర్గా చరిత్రకారులు తెలుసుకున్నారు. అందులో మీరు గమనిస్తే ఈ ధర్మసూత్రాలు, ఉపనిషత్తులు ఈ రెండూ కూడా సంస్కృతం భాషలో ఆనాటి బ్రాహ్మణ పండితులు సంకలనం చేస్తే, ఈ అంగుత్తర నికాయ, దిగానీకాయ అనేటటువంటి ఈ బౌద్ధ మతానికి చెందిన గ్రంథాలు మనకు పూర్తి స్థాయిలో ఇవి పాలీ భాషలో సంకలనం చేయబడ్డాయి. పాలీ భాషలో సంకలనం చేయబడినటువంటి అంగుత్తర నికాయ, దిగానీకాయ అనే ఈ రెండు బౌద్ధ మత గ్రంథాలతో పాటు మన వేద సాహిత్యానికి సంబంధించి బ్రాహ్మణుల చేత సంస్కృతం భాషలో సంకలనం చేయబడిన ధర్మసూత్రాలు, ఈ ఉపనిషత్తులు అనేటటువంటి ఈ గ్రంథాలలో కూడా ఆనాటి షోడశ మహాజనపదాలకు సంబంధించిన సమాచారాన్ని క్లుప్తంగా వివరించడం జరిగింది. ఇక విదేశీ గ్రంథాలలో హెరిడోటస్ రచించిన హిస్టరీ, స్ట్రాబో రచించిన జియోగ్రఫీ అనే గ్రంథాల్లో కూడా
ఆనాటి షోడశ మహాజనపదాలకు సంబంధించిన సమాచారాన్ని మనకు క్లియర్గా వివరించడం అనేది జరిగింది. వీటితో పాటు ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది, వీరితో పాటు ఒక ముఖ్యమైనటువంటి ఒక విదేశీ మహిళా చరిత్రకారిణి యొక్క ఆమె చేసినటువంటి రీసెర్చ్ వలన కూడా ఈ యొక్క షోడశ మహాజనపదాలు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి అవి ఏర్పడి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాయని తెలుస్తుంది. మరి ఏంటిది అనేది చూసుకుంటే, ఆమె శ్రీమతి రాయిన్ డేవిడ్స్. సో ఆమె పేరు శ్రీమతి రాయిన్ డేవిడ్స్. సో ఈ విదేశీ మహిళా చరిత్రకారిణి ఈమె పేరు శ్రీమతి రాయిన్ డేవిడ్స్. ఈమె చేసినటువంటి పరిశోధనల ద్వారా దాని మూలంగా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి ఈ యొక్క భారతదేశం నలుదిక్కుల 16 మహాజనపదాలు వాటి రాజధానులతో అవి ఏర్పడి పూర్తి స్థాయి అభివృద్ధి చెంది ఉన్నాయి అనే విషయాన్ని స్పష్టం చేసిన ఈ విదేశీ మహిళా చరిత్రకారుడి పేరు శ్రీమతి రాయిన్ డేవిడ్స్ అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆర్కియాలజికల్ సోర్సెస్ అండ్ లిటరరీ సోర్సెస్, సో వీటి ఆధారాల ప్రకారం, పురావస్తు ఆధారాలు, వాంగ్మయ ఆధారాలు, చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారంగా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందినటువంటివే ఈ 16 మహాజనపదాలు అనేటటువంటి విషయం మనకు స్పష్టమవుతుంది. రైట్, బాగానే ఉంది. మరి 16 మహాజనపదాలు ఏర్పడ్డాయి అంటున్నారు కదా. ఈ 16 మహాజనపదాలు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఏర్పడ్డాయా, దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఏర్పడ్డాయా, ముఖ్యంగా ఏ మైదాన పరివాహక ప్రాంతంలో ఇవి ఎక్కువగా ఏర్పడ్డాయి అంటే, ఏర్పడినటువంటి ఈ 16 మహాజనపదాలలో మనకు ఇక్కడ గంగా మైదాన పరివాహక ప్రాంతంలో ఉత్తర భారతదేశంలో గంగా మైదాన పరివాహక ప్రాంతం ఎంతవరకు అవుతుందో అంతవరకు దాన్ని బేస్ చేసుకొని మనకు ఉత్తర భారతదేశంలో గంగా నది పరివాహక ప్రాంతం విస్తరించి ఉన్నంత వరకు కూడా ఈ 16 మహాజనపదాల్లో మొత్తం అక్కడ ఎన్ని ఏర్పడ్డాయి అంటే మొత్తం 10 మహాజనపదాలు ఏర్పడడం జరిగింది. ఉత్తర భారతదేశంలో గంగా మైదాన పరివాహక ప్రాంతంలో మొత్తం ఏర్పడినటువంటి మహాజనపదాల సంఖ్య 10. తర్వాత మనకు ఇక్కడ దక్షిణ భారతదేశాన్ని చూసుకుంటే ఇది నార్త్ ఇండియా ప్లస్ గంగా మైదాన పరివాహక ప్రాంతం. మరి దక్షిణ భారతదేశంలో ఏర్పడిన మహాజనపదాల సంఖ్య ఓన్లీ 1. సో అది కూడా మనకు అత్యంత ముఖ్యంగా గోదావరి నది తీరాన అది మనకు ఆవిర్భవించినటువంటి ఒకే ఒక్క మహాజనపదం. అది మనకు అస్సక లేదా అస్మక అనేటటువంటిది ఇది. రైట్, ఇక్కడ 11 అయినాయి. మిగిలినటువంటి 5లో మనకు తూర్పు భారతదేశం, అలాగే పశ్చిమ భారతదేశం, అలాగే మనకు మధ్య భారతదేశానికి సంబంధించినటువంటివి మిగిలిన జనపదాలు అక్కడ ఏర్పడ్డాయి. మరి అవి కాకుండా ఎక్సెప్ట్ 5 కాకుండా మనకు 11 ఎక్కడ ఏర్పడ్డాయి అంటే 10 మొత్తం నార్త్ ఇండియాలోనే. అది కూడా గంగా మైదాన పరివాహక ప్రాంతం విస్తరించినంత వరకు కూడా మొత్తం 10 మహాజనపదాలు అక్కడే ఏర్పడ్డాయి. లైక్ అంగా, మగధ, కాశీ, కోసల, వత్స, వజ్జి లైక్. సో ఇక్కడ 1 గోదావరి నది తీరాన ఏర్పడినటువంటిది అంటే అస్మక లేదా అస్సక. ఇది ఎక్కడ దక్షిణ భారతదేశానికి సంబంధించింది. అంటే మొత్తం 16 మహాజనపదాల్లో ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటివి 10, దక్షిణ భారతదేశానికి సంబంధించినవి 1, అలాగే మనకు మధ్య భారతదేశానికి సంబంధించి 1, తూర్పు 2, అలాగే పశ్చిమ 1 వెలసి మనకు మొత్తం 16 మహాజనపదాలు. అందులో ఈ 2 క్లియర్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనకు స్టేట్మెంట్లో కూడా అడిగాడు కాబట్టి ఉత్తర భారతదేశం అన్నా గంగా నది పరివాహక ప్రాంతం అన్నా 10 అనాలి, దక్షిణ భారతదేశానికి సంబంధించిందంటే ఈ యొక్క 1 అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. రైట్, మరి ఇప్పుడు ఈ యొక్క 16 మహాజనపదాలు అంటే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు విస్తరించి ఉన్న ఈ 16 మహాజనపదాల యొక్క సరిహద్దులు ఏంటిది? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బౌండరీస్ ఆఫ్
షోడశ మహాజనపదాస్ అన్నప్పుడు దేన్ని మనం ప్రాధాన్యం తీసుకుంటాం? ఇది అంటే ఇవి కూడా మనకు అడుగుతాడు. నార్త్, ఇది సౌత్, అలాగే ఇది ఈస్ట్, అలాగే ఇది వెస్ట్. ఉత్తరాన ఇక్కడ మనకు కాంబోజా అనేటటువంటిది ఈ యొక్క షోడశ మహాజనపదాలు 16టికి ఉత్తర సరిహద్దుగా ఉన్న జనపదం లేదా రాజ్యం. మరి దక్షిణాన ఏమిటి అంటే ఇప్పుడే చెప్పాను, అస్సక లేదా ఈ యొక్క అస్మక, అస్సక లేదా అస్మక అనేటటువంటిది. అలాగే ఇక్కడ తూర్పున వచ్చేసి మనకు అంగ, తూర్పున వచ్చేసి అంగ. మనకు పశ్చిమాన వచ్చేసేది ఏమిటంటే ఇక్కడ అవంతి అనేటటువంటిది. సో దీస్ ఆర్ 4 ఇంపార్టెంట్ బౌండరీస్ ఆఫ్ షోడశ మహాజనపదాస్. సో ఇక్కడ నార్త్లో ఏంటిది అంటే కాంబోజా, రైట్. ఇక్కడ దక్షిణాన అస్సక లేదా అస్మక, తూర్పున అంగ సరిహద్దుగా ఉంది, పశ్చిమాన అవంతి సరిహద్దుగా ఉన్నటువంటివి. ఇవి 4 కూడా ముఖ్యమైనటువంటి షోడశ మహాజనపదాలకు ఆ యొక్క సరిహద్దులుగా ఉన్నటువంటివి, రైట్. మరి ఈ సరిహద్దులుగా వీటిని చేసుకొని ఈ ఆవిర్భవించిన షోడశ మహాజనపదాలు వాటి యొక్క రాజధానులు ఏవి అది చూసుకొని అందులో శక్తివంతమైన సామ్రాజ్యంగా మగధ ఎలా ఆవిర్భవించింది అనేది దాని సీక్వెన్స్గా చూద్దాం, రైట్. ఇప్పుడు మనము ఈ యొక్క షోడశ మహాజనపదాలకు సంబంధించిన ఆ యొక్క పేర్లు అలాగే వాటి యొక్క రాజధానులకు సంబంధించిన సమాచారాన్ని చూద్దాం. ఫస్ట్ది ఇక్కడ మనకు అంగ, రెండోది ఇక్కడ మగధ, మూడోది కాశీ, నాలుగోది కోసల, వత్స, వజ్జి, అవంతి. సో 7వది అవంతి, అలాగే 8వది మల్ల లేదా మలయ, 9 కురు, 10 పాంచాల, 11 శూరసేన, 12 అస్సక లేదా అస్మక, 13 చేది, 14 మత్స్య, 15 కాంబోజా, 16 గాంధార. సో ఇది మనకు మెయిన్ 16 మహాజనపదాలు. సో ఫస్ట్ది అంగ, మగధ, మూడోది కాశీ, 4 కోసల, 5 వత్స, 6 వజ్జి, 7 అవంతి, 8 మల్ల లేదా మలయ, 9 కురు, 10 పాంచాల, 11 శూరసేన, 12 అస్సక లేదా అస్మక, 13 చేది, 14 మత్స్య, 15 కాంబోజా, 16 గాంధార. ఇవి మనకు 16 మహాజనపదాలు. మరి వీటి యొక్క రాజధానులు ఏమిటి, ఏ నగరాలు వీటికి రాజధానులుగా ఉన్నాయి? సో అంగాది మనకు చంపా నగరం, మగధ ఇది రాజగృహం, ఇది గిరివజ్రపురం, అలాగే ఇదే మగధ తర్వాత పాటలీపుత్రం అనేది కూడా రాజధానిగా చేసుకుంది మగధ సామ్రాజ్యం. 3 రాజధానులు ఉన్నాయి, 3 రాజధానులు. సో దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మీరు స్థల వన జల. సో స్థల వన జల. సో మగధ అనేటటువంటి సామ్రాజ్యానికి స్థల రాజధాని అంటే గిరివజ్రపురం, అలాగే వన రాజధాని అంటే రాజగృహం, జల రాజధాని అనగా పాటలీపుత్రం. సో ఈ మగధ అనేటటువంటి జనపదం లేదా సామ్రాజ్యానికి 3 రాజధానులు ఉన్నాయి. మొదట ఈ పురాణాల ప్రకారం అది ఈ యొక్క నేను రాసినటువంటిది ఏది స్థల రాజధాని ఏమిటి అది గిరివజ్రపురం. తర్వాత రాజగృహం అది వన, స్థల రాజధాని గిరివజ్రపురం, వన రాజధాని రాజగృహం,
అలాగే పాటలీపుత్రం అనేది జల రాజధాని. ఇది ఎవరి కాలంలో? ఉదయనుడి కాలంలో. ఇది ఎవరి కాలంలో? ఆర్యాంక వంశ స్థాపకుడైన బింబిసారుడి కాలంలో. ఎవరి కాలంలో? బింబిసారుడు. మరి గిరివజ్రపురం ఎవరి కాలంలో? ఈ యొక్క మగధను పరిపాలించిన మొట్టమొదటి వంశం బృహద్రథ. పురాణాల ప్రకారం ఆ బృహద్రథ వంశంలో గొప్పవాడు జరాసంధుడు. ఆ జరాసంధుడి యొక్క రాజధానిగా చెప్పబడ్డది గిరివజ్రపురం. ఆర్యాంక వంశ స్థాపకుడైన బింబిసారుడి కాలంలో మగధ సామ్రాజ్య రాజధాని రాజగృహం. ఆయన యొక్క మనవడైన అంటే అజాతశత్రువు కొడుకైన ఉదయనుడి కాలంలో మగధ సామ్రాజ్య రాజధాని పాటలీపుత్రం. ఎస్, ఈ మూడింటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. అందరు జనరల్గా గిరివజ్రపురం లేదా రాజగృహం అంటారు, కానీ మగధ సామ్రాజ్యానికి 3 రాజధానులు ఉన్నాయి. ఫస్ట్ స్థల రాజధానిగా గిరివజ్రపురం, వన రాజధానిగా రాజగృహం, జల రాజధానిగా మనకు పాటలీపుత్రం. కాశీ, దీని యొక్క రాజధాని వారణాసి. వరుణ, అసి అనే నదుల పేరు మీదుగా ఇది వారణాసిగా పిలువబడ్డది ఆ భూభాగం. సో ఏదైతే ఉందో ఆ వారణాసి అనేటటువంటి ప్రాంతం కాశీకి రాజధానిగా ఉంది. కోసల, దీని యొక్క రాజధాని శ్రావస్తి. ఇదే మనకు అయోధ్యగా పిలువబడింది. వత్స, దీని యొక్క రాజధాని కౌశాంబి. వజ్జి, దీని యొక్క రాజధాని వైశాలి. అవంతి, దీని యొక్క రాజధాని మనకు ఉజ్జయిని. అలాగే మహిష్మతి నగరం. ఎస్, ఉజ్జయిని, మహిష్మతి ఇవి 2 కూడా దీనికి రాజధానులు. సో ఇక్కడ మనకు ఉజ్జయిని అలాగే మహిష్మతి నగరం. ఇక్కడ మల్ల లేదా మలయ, దీనికి 2 రాజధానులు ఉన్నాయి. కుషినగరం, పావాపురి. 2 కూడా మల్ల లేదా మలయకు 2 రాజధానులు ఉన్నాయి, కుషినగరం, పావాపురి. సో కురు అనే జనపదానికి రాజధాని ఇంద్రప్రస్థ. ఇది మనకు హస్తినాపురంగా పిలువబడ్డది. ఎస్, ఇంద్రప్రస్థ అనే నేటి మన భారతదేశ రాజధాని న్యూఢిల్లీ. మన భారతదేశ రాజధాని క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో పిలువబడ్డ పేరు ఈ హస్తినాపురం. అదే ఇంద్రప్రస్థగా పిలువబడ్డది, అదే న్యూఢిల్లీ. పాంచాల, దీని యొక్క రాజధాని అహిచ్ఛత్ర. ఇది ఇక్కడ 2 గుర్తుంచుకోండి. పాంచాల రాజధానిలో ఉత్తర పాంచాల అంటే కాంపిల్య. ఇక్కడ మనకు దక్షిణ పాంచాల రాజధాని అన్నప్పుడు అహిచ్ఛత్ర. ఉత్తర పాంచాలకు కాంపిల్య రాజధాని, దక్షిణ పాంచాలకు అహిచ్ఛత్ర రాజధాని. అలాగే మనకు ఉత్తర అవంతికి ఇక్కడ ఉజ్జయిని రాజధాని, దక్షిణ అవంతికి ఇక్కడ మహిష్మతి నగరాలు. అలాగే ఇక్కడ సూరసేన, దీని యొక్క రాజధాని ఇక్కడ మధుర అనేది శ్రీకృష్ణుడికి ప్రధానమైన ఇష్టమైనటువంటి నగరం. అస్సక లేదా అస్బక, పోతన్ లేదా ఇదే పోతనపురం. ఇదే నేటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిజామాబాద్ జిల్లాలోని బోధన్గా పిలువబడుతుంది. నిజామాబాద్ జిల్లాలో బోధన్గా పిలువబడుతుంది. చేది, ఇది దీని యొక్క రాజధాని శుక్తిమతి. మత్స్య, దీని యొక్క రాజధాని విరాట నగరం. కాంబోజా, దీని యొక్క రాజధాని రాజపురం లేదా భోజపురం. అలాగే గాంధార, దీని యొక్క రాజధాని తక్షశిల. గాంధార రాజధాని తక్షశిల, కాంబోజా రాజధాని రాజపురం లేదా భోజపురం, మత్స్య రాజధాని విరాట నగరం, చేది రాజధాని శుక్తిమతి, అసక లేదా అస్మక ఇదే పోతన్ లేదా పోతనపురం. ఇదే నేటి నిజామాబాద్ జిల్లాలో ఉన్న బోధనగా పిలువబడుతుంది. సూరసేన మధుర. పాంచాల, ఇది ఉత్తర పాంచాల కాంపిల్య, దక్షిణ పాంచాల అహిచ్ఛత్ర. కురు ఇంద్రప్రస్థ, అదే హస్తినాపురంగా పిలువబడ్డది, అది నేటి న్యూఢిల్లీ. మల్ల లేదా మలయ, ఇది 2 రాజధానులు కలిగి ఉంది, కుషినగరం అలాగే పావాపురి. అలాగే అవంతి, ఇది ఉత్తర అవంతి ఉజ్జయిని, దక్షిణ అవంతికి మహిష్మతి నగరం. 2 రాజధానులు ఉత్తర దక్షిణ. వజ్జి, ఇది వైశాలి. వత్స కౌశాంబి. కోసల శ్రావస్తి, అదే అయోధ్య. కాశీ వారణాసి.
మగధ, దీని 3 రాజధానులు స్థల, వన, అలాగే మనకు ముఖ్యంగా జల. సో ఇది అందులో రాజగృహం గిరివజ్రపురం, రాజగృహం పాటలీపుత్రం, అంగ రాజధాని చంపానగరం. ఇప్పుడు